లేదు అని చెప్పకుండా మోషే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి కానుకలు అర్పించారు. దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క ఆహ్, ఆ యొక్క గుడారం కట్టడం కొరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి ఆ యొక్క కానుకలను అర్పించి ఉంటున్నారు. ఈ సందర్భంలో జ్ఞాపకం చేయడానికి ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజున నేను కూడా మందిరం యొక్క పనుల విషయంలోనైనా, దేని విషయంలోనైనా సేవకులు చెప్పిన సందర్భంలో మనం ఎంత మాత్రం కూడా ఉంచుకొని, లేదు అని చెప్పకుండా ఉండాలి మనమందరం కూడా. గమనించినట్లయితే వారు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి అరణ్యంలో ఉన్నారు, ప్రయాణాలలో ఉన్నారు. వారు ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క గుడారం వేసి దేవుని ఆరాధించడానికి వారు చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ఏం చేస్తామంటే దేవునికి నమ్మకముగా వారు ఆ యొక్క కానుకలు అర్పిస్తాము. నమ్మకముగా వారు దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎంత మాత్రం కూడా వెనకాడేటువంటి వారుగా లేరు. వారి యొక్క ఆలోచన మనం చూస్తే, అంశంలో ఉన్న విధంగా చూస్తే తేట తెల్లముగా కనబడుట మరియు జవాబుదారీతనముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క వనరుల పట్ల వారిది కాని అటువంటి వనరులు ఎవరెవరి యోసేపు గారి క్షమించాలి చూస్తే బెసలేయులు, అహోలియాబులు, మోషే వీరికి కావలసినటువంటి వీరి వనరులు కాదు, ప్రజలు తీసుకొస్తా ఉన్నారు. కానీ ఆ యొక్క ప్రజల వనరులను వీరు ఎంత మాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా బాధ్యత కలిగి, నమ్మకము కలిగి, దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆ యొక్క నిర్వహణ, ఆ యొక్క పని ఎంతో నమ్మకంగా కొనసాగించేటువంటి వారుగా ఉన్నటువంటి విధానం మనం ఈ యొక్క భాగంలో చూస్తాం. ఇది మనం చూసుకుంటూ ఈ యొక్క భాగంలో ఇంకా మనం చూస్తే ఏమంటే, మోషే ఏం చెప్తూ ఉన్నాడు, యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడు ఏ స్త్రీ అయినా ఇక మీదట అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను కనుక పాలనంతరము ఆ మాట చాటించింది. ఆ పని అంతయం చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చటం అనేది అని చెప్పి మనం చూస్తాం. ఇది మనం కూడా సంఘాలలో ఆ యొక్క దేవుని పనికి ఏమైనా మనము సేవకులు ఆజ్ఞాపించినప్పుడు ఇచ్చేటువంటి వారుగా ఉండాలి, నమ్మకం కలిగినటువంటి వారుగా ఉండాలి. సేవకులు సేవ చేసేటువంటి వారు కూడా ఏ విధముగా అంటే, ఆ దినాలలో మోషే ఏ విధముగా అయితే పనికి సరిపడా ఆ యొక్క వనరులు సరిపోయాయి అని చెప్పి ఆ యొక్క ఇద్దరు చెప్పి ఉంటున్నారు, వారి యొక్క మాటలు బట్టి ఆ యొక్క సేవకుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, వనరులు ఇంతటితో చాలు తీసుకురావద్దని చెప్పారు. అదేవిధంగా ఈ దినాన సంఘాలలో పరిచర్య చేసేటువంటి మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే, దేవుని యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయకుండా దేవుని యొక్క సంఘ అభివృద్ధి కొరకు వాడేటువంటి బిడ్డలముగా నీవు ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని చెప్పి ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క భాగంలో చూస్తే కానుకలను నిలిపివేయటం అని చెప్పి ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క పని కొరకు వారు విస్తారంగా తీసుకొచ్చారు, అది సరిపోతున్నది, ఇంతటితో మీరు కానుకలు తీసుకురావద్దని చెప్పి ఈ యొక్క భాగం వరకు మనం చూస్తాం. నమ్మకంగా, విశ్వాసంగా వీరు దేవునికి ఇచ్చే విషయంలో ప్రజలైనా సరే, అక్కడ ఉన్నటువంటి ఇద్దరైనా సరే, మోషే అయినా సరే మీరు ఏం చేస్తూ ఉన్నారు, బాధ్యత కలిగి దేవుని యొక్క వనరులను దేవుని యొక్క సేవా పనికై అభివృద్ధి చేస్తూ ముందుకు కొనసాగించేటువంటి విధులుగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఇలా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ఈ సమయంలో చదువుకొని ఉంటున్నాం. ఈ యొక్క భాగంలో గమనించినట్లయితే దేవుని సంఘం మనం చూస్తే నాకు 10వ వచనం, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన సాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుకొని ఆ విషయంలో మీరు యోచన చేసుకొని ఉంటుంది, కానీ తగిన సమయము దొరకకపోయాము. ఈ యొక్క భాగంలో చూస్తే పౌలు గారి గురించి ఫిలిప్పీలో ఉన్న సంఘం వారు ఆయనను గురించి యోచన చేసుకొని సాగితే ప్రభువునందు మిక్కిలిగా సంతోషించింది. ఆ విషయంలో మీరు యోచన చేసుకుని ఉంటారు, కానీ తగిన సమయము దొరకకపోయాను. అంటే వారిని కలుసుకోవడానికి పౌలు గారు వీరు కలవడానికి అయిన సమయం దొరకకపోయానని చెప్పి వీరు పౌలు గారు ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇది ఉత్తరము రాసినటువంటి ఇది ఎవరితో చెప్పాలంటే ఎపఫ్రోదితు వలన, అంటే ఎపఫ్రోదితు ఈ యొక్క ఉత్తరానికి సంబంధించి వారికి చెప్పడం, వారి కానుంచి ఇతని కానుకలు తీసుకెళ్ళడం ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క భాగంలో చూస్తే ఇక నాకు పొగవ కలిగినందున నేను ఇలాగ చెప్పుట లేదు,
నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. ఆయనను నా శ్రమలో మీరు పాల్పంచుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను అని చెప్పుకుంటూ కిందికి వస్తే, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తుంది. నేను ఇవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. వారికి ఎక్కువ ఫలము రావాలని చెప్తా ఉన్నానని చెప్పి ఒక భాగంలో చూస్తూ ఉన్నాను. వారి నుంచి ఏది ఆశించలేదు, కానీ నేను పరిచర్య సంఘాలలో చేయడానికి నాకు కొన్ని అవసరాలు మీరు తీర్చినటువంటి వారు. దేవుని యొక్క సంఘమును కట్టే విషయంలో, దేవుని యొక్క సంఘాలను ముందుకు నడిపించే విషయంలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నాకు కానుకలు పంపించడానికి, నా అక్కలను తీర్చడానికి మీరు సహాయం చేసినటువంటి వారుగా ఉన్నారు. మీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, మీరు నాకు ఇచ్చి సేవ పరిచర్య కొరకు మీరు ప్రోత్సహించారని చెప్పి ఒక భాగంలో చూస్తూ ఉన్నాము. ఇంకా పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే, మీకు ఎక్కువ ఫలము రావడం కొరకే నేను ఈ యొక్క సాక్ష్యమును పంచుకొని ఉంటున్నానని చెప్పి ఒక భాగంలో మనకు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తే ఏం చెప్పినంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నవని చెప్పి ఒక భాగంలో చూస్తాం. ఎపఫ్రోదితు ఈ యొక్క చూస్తే ఎపఫ్రోదితు ఈ యొక్క కానుకలను తీసుకొని ఎవరికి ఇస్తా ఉన్నారు? పౌలు గారికి ఇస్తా ఉన్నారు. పౌలు గారికి ఇచ్చిన సందర్భంలో ఈ యొక్క పౌలు గారు ఆ యొక్క కానుకలను తీసుకుంటున్నాడు. అంటే ఎపఫ్రోదితు ఏం చేస్తాడంటే నమ్మకముగా బాధ్యత కలిగి ఈ యొక్క వనరులు ఎంత మాత్రం కూడా దుర్వినియోగం చేయకుండా, ఇంత 10 రూపాయలు ఇస్తే లేదు, దీంట్లో 6-7 రూపాయలు లేదా 5 రూపాయలు ఇచ్చారని ఏం చెప్పకుండా ఎంత ఇచ్చారో అంత ధనమును తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చేవాడు? పౌలు గారికి ఇచ్చేవాడు. పౌలు గారు ఆ యొక్క భాగంలో ఆ యొక్క పరిచర్య కొరకు వాడేటువంటి వారుగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎపఫ్రోదితు కూడా ఏం చేస్తామంటే నమ్మకము కలిగి, బాధ్యత కలిగి ఆయన శిష్యుడుగా, అంటే ఆయన దగ్గర నుంచి ఈ యొక్క ధనమును తీసుకువెళ్ళి పౌలు గారికి ఇవ్వడంలో ఎంతో సహాయంగా ఉంటున్నాడు. ఈ యొక్క భాగంలో మనం గమనించవచ్చు. ఈ యొక్క పౌలు గారు ఫిలిప్పీల కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగంలో చూస్తే ఎపఫ్రోదితు కూడా నమ్మకముగా పౌలు గారికి ఇచ్చినటువంటి మాట మనం చూస్తాం. ఈ యొక్క ఫిలిప్పీ సంఘము చూస్తే ఫిలిప్పీ సంఘము సహాయము చేయడంలో ఎంతో ముందుండదని చెప్పి మనము చూడవచ్చు. పౌలు గారు కట్టిన అన్ని సంఘాలలో ఎవరు కూడా ఇవ్వనట్టు, అంటే చూస్తే ఎవరు కూడా అంత సహకరించినటువంటి విధానము లేదని చెప్పి మనం ఈ యొక్క భాగంలో అర్థం చేసుకోవచ్చు. మీరు సహకరించినట్టుగా, మీరు ఇచ్చినట్టుగా ఎవరు కూడా నాకు సహకరించలేదు, నా పరిచర్యలు సహాయం చేయలేదని చెప్పి పౌలు గారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎపఫ్రోదితు కూడా అదే విధంగా ఇచ్చినటువంటి నమ్మకము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గృహ నిర్వాహకత్వపు గురించి మనం చూస్తూ ఉన్నాం. తేట తెల్లముగా, అంటే ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్గా కనబడే విధముగా, దాచువే విధముగా లేకుండా నమ్మకముగా వారు ఉన్నటువంటి విధముగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి గురించి అంటే ఎపఫ్రోదితు గురించి కానీ పౌలు గారి గురించి కానీ చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆ యొక్క ప్రజల గురించి కానీ, పెసలేల గురించి కానీ, ఇంకా చూస్తే ఎవరి గురించి, మోషే గారి గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క భాగంలో. అదే విధముగా మనం చదవబోయినటువంటి సువార్త భాగంలో కూడా పరిశుద్ధ లూకా సువార్త 19వ అధ్యాయం 11 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ యొక్క భాగంలో మనం చదువుకున్నాం. ఈ యొక్క భాగంలో గమనించినట్లయితే దేవుని యొక్క సంగమ ఇక్కడ
యేసు ప్రభు వారు ఈ యొక్క సందర్భంలో ఉపమానం గురించి చెప్పుకుంటూ ఏం చెప్తానంటే, వారు అక్కడ నిల్చుండగా చాలామంది అనుకుంటాము దేవుని రాజ్యము యెరూషలేమునకు సమీపముగా ఉండటం వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుకునేటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు ఏం చెప్తానంటే ఒక ఉపమానం చెప్పారు. అదేమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి ఈ యొక్క భావం గురించి చూస్తే, వారికి ఒక్కొక్కరికి వారి యొక్క తలంతులను బట్టి వారికి ఒకరికి 10 మీనాలు, ఒకరికి 5 మీనాలు, ఒకరికి 1 మీనా ఇచ్చి ఆ యొక్క దూర దేశం వెళ్ళినటువంటి రాజుని గురించి మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క భాగంలో చూస్తే ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క 10 మీనాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తామనంటే మరి యొక్క 10 మీనాలు సంపాదించినటువంటి విధానం. 5 మీనాలు తీసుకున్నటువంటి వ్యక్తి మరి యొక్క 5 మీనాలు ఇచ్చాడు. 1 మీనా తీసుకున్నటువంటి వ్యక్తి దానిని రుమాలు చుట్టి దాన్ని దాచిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రాజు ఆ యొక్క దేశంలో సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు వ్యాపారం వలన ఏమి సంపాదించినో తెలుసుకుందని చెప్పి తాను సంపించిన దాసులను తన యొద్దకు పిలువనంపించి వారిని గురించి అడిగినప్పుడు వారు చెప్తా ఉన్నారు, అయ్యా నేను ఇది ఇచ్చినంటే నువ్వు 10 పట్టణం మీద అధికారిగా ఉంది, అయ్యా నేను ఇది సంపాదించిన 5 మీనా 5 సంపాదించినట్టు మరి నువ్వు 5 పట్టణం మీద అధికారిగా ఉన్నావు అని చెప్పుకుంటూ 1 మీనా సంపాదించి 1 మీనా ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చెప్పనంటే, అయ్యా నీవు పెట్టె మీద పోయావు కదా అని చెప్పి ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భంలో నీవు అయిన దాని ప్రకారమే నీకు తీర్పు జరగను, లేని వాని దగ్గర నుంచి తీసి ఆ 10 మీనాలైన వానికి ఇవ్వమని చెప్పినటువంటి మాటలు మనము ఆ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బాధ్యత లేకుండా ఆ యొక్క మీనా తీసుకున్నటువంటి వ్యక్తి బాధ్యత లేకుండా సోమరి వలె ఉన్నాడు. ఆయన పరిచర్యను మనం కూడా అభివృద్ధి చేయడంలో ముందుండాలి. బాధ్యత కలిగి మనం ముందు కొనసాగేటువంటి బిడ్డలుగా ఉండాలి. చాలా నమ్మకంగా ఆయన యొక్క పరిచర్యలో నేను ముందుకు కొనసాగాలి. ఆయన సంఘమును మనము అభివృద్ధి చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. బాధ్యత కలిగి ముందుకు కొనసాగాలి. బాధ్యత లేకుండా మనము ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంకా గమనించినట్లయితే మనము ఒక అర్థమయ్యే రీతిగా ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. మనం గమనించినట్లయితే ఒక బ్యాంకు మనందరికీ తెలుసు కదా. బ్యాంకులో మనము ప్రతి ఒక్కరము కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. ఆ బ్యాంకులో మేనేజర్ ఉంటారు, క్యాషియర్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ గోల్డ్కి సంబంధించి లోన్ ఇచ్చేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. వారందరూ కూడా గమనించినట్లయితే బ్యాంకు వారిది కాదు. ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంకు ఎవరిదైతే ఉంటుందో ఆ యొక్క బ్యాంకుని అభివృద్ధి చేయడం కొరకు, బ్యాంకు కస్టమర్లను పెంచడం కొరకు, అవి అభివృద్ధిలోకి తీసుకురావడం కొరకే వారందరూ కూడా పాటుపడుతూ ఉంటారు. అది వారిది కాదు, కానీ వారిది కాని దాని మీద వారు అధికారులుగా ఉండి ఏం చేస్తామంటే దానిని అభివృద్ధి చేయడం కొరకు వారందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. వారి చుట్టూ ఆ క్యాషియర్ చుట్టూ ఆ ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనం అంతా అతనిగా కాదు, కానీ ఏం చేస్తామంటే దానిలో పనిచేస్తూ కష్టపడుతూ ఆ యొక్క బ్యాంకు అభివృద్ధి జరగడం కొరకు వారందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు. అదే విధముగా ఈ యొక్క సృష్టి అంతా కూడా దేవునిది. ఈ సృష్టిలో మనం ఉండవచ్చు, సృష్టి మన చుట్టూ ఉండవచ్చు, కానీ ఏది కూడా మనది కాదు. ఈ యొక్క సృష్టిని కాపాడే విధముగా, ఈ యొక్క వనరులను కాపాడే విధముగా, పర్యావరణమును కానీ, ఆర్థిక వనరులు కానీ, న్యాయకత్వము, ఇంకా ప్రతిదీ కూడా కాపాడేటువంటి విధముగా నేను ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. అలా ఉండడం కొరకే దేవుడు నన్ను కూడా ఈ యొక్క లోకానికి పంపించుంటున్నాడు. ఈ యొక్క వనరులు మనం కాపాడే విధముగా ఉండాలి. ఆయన మీకు ఏ యొక్క తలంత ఇచ్చాడో, సంఘంలో పాటలు పాడే తలంతా, లేదంటే పరిచర్య చేసే తలంతా ఏదైతే చేశాడో దాన్ని నీవు నమ్మకంగా చేసేటువంటి విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా సేవ చేయడం కొరకు నన్ను తీసుకొని కూడా ఆయన సేవ నమ్మకంగా చేయాలి, బాధ్యత కలిగి చేయాలి. మనము బాధ్యత లేకుండా మనము ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఆయన యొక్క పనిని నేను ముందుకు కొనసాగిస్తూ అభివృద్ధి చేసేటువంటి విధంగా ఉండాలి. అలా ఉండడం కొరకు దేవుడు నన్ను కూడా పిలుచుకుంటున్నాడు, ఆయన సంఘంలో చేర్చుకుంటున్నాడు. దాని కొరకు మనమందరం కూడా పాటుపడేటువంటి వారంగా ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని వాక. పరిశుద్ధుడా నీ కొందనాలు స్తోత్రాలు.
వాక్యం బట్టి స్తోత్రములు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నీకు సాక్షాత్గా జీవించేటప్పుడు నీ కృప నీ యొక్క సాన్నిధ్యం మా అందరి పట్ల దయచేయమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.